హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అదే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ. రియల్ టాలెంట్ అక్వైజేషన్ స్పెషలిస్ట్ గ్లోబల్ హైరింగ్. చూసారు కదా, ఇక్కడ జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఇండియా, రిమోట్. ఓవర్వ్యూ. రియల్ ఈజ్ ఫాస్ట్ గ్రోయింగ్ నేషనల్ రియల్ ఎస్టేట్ brokerage powered by technology. Real is currently operating in all US states, Canada, India, etc. ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి ఫుల్ టైం రూల్. జాబ్ వస్తే చక్కగా ఇంట్లో నుండి వర్క్ చేసుకోవచ్చు. అలాగే వర్క్ టైమింగ్స్ వచ్చేసరికి 6:30 PM to 3:30 AM, లేదంటే 7:30 PM to 4:30 AM. మీకు కంఫర్ట్ అయిన టైంలో ఫ్లెక్సిబుల్గా చేసుకోవచ్చు. మీకు జాబ్ వచ్చిన తర్వాత ఏ టైం కావాలి అంటే ఆ టైంలో చేసుకోవచ్చు. ఓవర్వ్యూ ఒకసారి మొత్తం చూసుకోండి. ఇక్కడ జాబ్ సమ్మరీకి వచ్చేసరికి ఒక పారాగ్రాఫ్ ఉన్నది, అది మొత్తం చూసుకోండి. రియల్ ఈజ్ సీకింగ్ ఏ టాలెంట్ అక్వైజేషన్ స్పెషలిస్ట్ టు జాయిన్ అవర్ పీపుల్ టీమ్. The ideal candidate will be responsible for identifying, attracting and hiring top talent across USA and India. నెక్స్ట్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్కి వచ్చేసరికి టాలెంట్ సోర్సింగ్, క్యాండిడేట్ స్క్రీనింగ్ అండ్ ఎవాల్యుయేషన్, స్టేక్ హోల్డర్ మేనేజ్మెంట్. అందులో ఇచ్చిన పాయింట్స్ అన్నీ క్లియర్గా చదివి అర్థం చేసుకొని అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ నచ్చితేనే అప్లై చేసుకోండి. అదర్వైజ్ అప్లై చేసిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు. డీటెయిల్డ్గా లైన్ టు లైన్ చదివి అప్లై చేసుకోండి. నెక్స్ట్ అన్బోర్డింగ్. నెక్స్ట్ కాంప్లైంట్స్ అండ్ డాక్యుమెంటేషన్. ఇందులో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూసుకోండి ఫ్రెండ్స్. అవన్నీ చూసుకోవడం అయిపోయాక సైడ్కి అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మనం రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలా. నెక్స్ట్ ఇక్కడ ప్లీజ్ నోట్ అని ఒకటి ఇచ్చారు, అది కేర్ఫుల్గా చదవండి. ఇక్కడ అప్లోడ్ ఫైల్ దగ్గర రెజ్యూమ్ అప్లోడ్ చేయండి.
నెక్స్ట్ ఫుల్ నేమ్ ఇచ్చేయండి మీది. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, వర్కింగ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇవ్వండి, ఎందుకంటే మెయిల్ వస్తుంది దానికి. చూసుకోండి, ప్రాపర్గా చూసుకొని వర్కింగ్లో ఉన్నది మాత్రమే ఇవ్వండి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ అండ్ అడ్రస్, మీరు కరెంట్ ఉంటున్న అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ లొకేషన్, పోస్టల్ కోడ్, ఇవన్నీ కరెక్ట్గా ఎంటర్ చేయండి. నెక్స్ట్, ఆర్ యూ విల్లింగ్ టు అండర్గో ఏ బ్యాక్గ్రౌండ్ చెక్ ఇన్ అకార్డెన్స్ విత్ లోకల్ లాస్ ఆర్ రెగ్యులేషన్స్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీద క్లిక్ చేయండి. ఆర్ యూ లీగల్లీ అథరైజ్డ్ టు వర్క్ ఇన్ ఇండియా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో క్లిక్ చేయండి. రోల్ స్పెసిఫిక్ క్వశ్చన్స్, వాట్ ఈజ్ యువర్ కరెంట్ ఫిక్స్డ్ శాలరీ? ఫ్రెషర్ అయితే 0 మీద క్లిక్ చేయండి. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్? మీ ఎక్స్పెక్టేషన్స్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్, వాట్ ఈజ్ యువర్ ఫైనాన్షియల్ నోటీస్ పీరియడ్? ఇమీడియట్లీ అవైలబుల్ మీద క్లిక్ చేయండి. లేదంటే టైం కావాలి అంటే 30 days, 45 days, 60 days, 90 days. సో మీకు ఏది నచ్చితే దాని మీద క్లిక్ చేయండి. ఆర్ యూ కరెంట్లీ సర్వింగ్ ది నోటీస్? ఇఫ్ ఎస్, హౌ సూన్ కెన్ యూ జాయిన్? ఎన్ఏ మీద క్లిక్ చేయండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఎట్ ద టైమ్ జోన్ ఆర్ షిఫ్ట్స్ మెన్షన్డ్ ఇన్ ద జాబ్ పోస్టింగ్? ఎస్ అయితే ఎస్, ఆర్ నో అయితే నో మీద క్లిక్ చేయండి. మీరు కరెంట్లీ ఎంప్లాయా అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో, లేదంటే ఎన్ఏ. వేర్ యూ రిఫర్డ్ టు దిస్ కెరీర్ ఆపర్చునిటీ బై సమ్వన్ ఎట్ ట్రయల్? ఎస్ అయితే ఎస్, నో అయితే నో. If you answered yes to the question above, tell us name of the employee at the real who referred you. ఇక్కడ ఐడెంటిఫై దగ్గర జెండర్ ప్రొనౌన్స్ షీ, దే, హీ, మీది ఏదైతే అది ఇవ్వండి. ఒకవేళ నచ్చకుంటే ఐ ప్రిఫర్ నాట్ టు ఐడెంటిఫై అని క్లిక్ చేయండి. నెక్స్ట్, డైవర్సిటీ సర్వే, ఏజ్ అట అండర్ 30 అయితే 30 అండి, లేదంటే ఇష్టం లేదంటే ఐ ప్రిఫర్ నాట్ టు సే ఆన్సర్ అని క్లిక్ చేయండి. వాట్ ఈజ్ యువర్ జెండర్ ఐడెంటిటీ? మీకు నచ్చితే ఇవ్వండి, లేదంటే లాస్ట్ ఆప్షన్ని ప్రిఫర్ చేయండి. డూ యూ ఐడెంటిఫై హ్యాస్ ట్రాన్స్జెండర్? నో అయితే నో, ఎస్ అయితే హెస్ మీద క్లిక్ చేయండి. అన్నీ ఎంటర్ చేసేసి, రిక్వైర్డ్ అన్నీ ఎంటర్ చేసేసి తర్వాత సబ్మిట్ చేసేయండి. నేను శాంపుల్గా చూపించాను కాబట్టి అప్లికేషన్ సబ్మిట్ అవ్వలేదు. నేను అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయలే. మీరు అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేయండి డైలీ. థ్యాంక్ యూ.